హాయ్ అందరికీ. లివర్ ఫ్రై, మేక లివర్ ఫ్రై చూపిస్తున్నా ఈరోజు. ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ లివర్ కొంచెం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నా, అది స్కిప్ అయిపోయింది. ఇది మటన్ వేసిన తర్వాత ఇది వేరే. ఇప్పుడు లివర్ వేసుకున్నా వేరే బాండీలో, అది వేరే, ఇది వేరే. ఇది లివర్ ఫ్రై ముందు ఫ్రై చేసి పెట్టుకున్నా, కొంచెం కాల్చుకుంటే టేస్టీగా ఉంటుందని. ఫస్ట్ వితౌట్ ఆయిల్, ఇప్పుడు విత్ ఆయిల్. తర్వాత ఉప్పు వేసుకొని, నేను అన్నీ చేతితోనే వేసుకుంటున్నా. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఒక వీడియోలో చూసిన, స్పూన్తో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, చేతితో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అని అన్నారు. అందుకనే అన్ని చేతితోనే వేసుకుంటున్నా. నిజంగానే మనం గమనించినా కూడా స్పూన్తో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, చేతితో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. అందుకే అన్ని చేతితోనే వేసుకుంటున్నా, కారం ఒకటి తప్ప. ఇంకా ఇట్లా లివర్ బాగా ఫ్రై చేసుకొని, మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై చేసి, వాటర్ వేయకుండానే బాగుంటుంది, కానీ కొంచెం గ్రేవీ రావాలి, మంచిగా పూరీకి అంటాలి అంటే వాటర్ తప్పకుండా వేయాలి, లేకపోతే తినడానికి అంటదు. కొంచెం లైట్గా కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా దగ్గరికి అయింది అదంతా. అయిన తర్వాత కొన్ని సరిపడిన నీళ్ళు వేసుకొని, ఇప్పుడు కొంచెం దగ్గర ఉడకబెట్టుకోవాలి. ధనియాల పొడి, లాస్ట్లో ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక్కసారి ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది, నీళ్ళు ఉంది. కొంచెం దగ్గర ఉడకబెట్టి ఇట్లా మంచి చిక్కటి గ్రేవీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని, నేను విత్ పూరీతో లివర్ ఫ్రై చేసిన అనమాట. బాగా వచ్చింది లివర్ ఫ్రై, బాగుంటుంది. మనం రెగ్యులర్గా తినొద్దు, ఎప్పుడో ఒకసారి తింటే లివర్ మంచిది అంతే. లివర్ ఎక్కువ తినొద్దు.